పూజ పూర్తయిపోయిన తర్వాత ధీరజ్ చాలా బాధపడుతూ బయటకి వచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా అసలు ఒక్క రోజుతో నా మీద ఉన్న ప్రేమంతా నీకు ఇంత అసహ్యంగా, ద్వేషంగా ఎలా మారింది ప్రేమ? ఎంత ప్రేమించాను నిన్ను. నువ్వు కూడా నన్ను అంతే ప్రేమగా ప్రేమించావు కదా! అని చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు ప్రేమ కూడా చాలా బాధపడుతూ అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ధీరజ్ ఒక దగ్గరకి వచ్చేసరికి ఒకతను కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. బాబాయ్ గారు అని అతన్ని పట్టుకొని కూర్చోబెట్టి ఆహ్, ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఆ పందిరి కూలిపోతుంది. అక్కడ ధీరజ్ మాత్రమే ఉంటాడు. టెంపుల్ దగ్గర వేసిన పందిరి. దాంతో అందరూ ధీరజ్, ధీరజ్ చిన్నోడా అనుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ధీరజ్‌ని పైకి లేపుతారు. ధీరజ్ తలకి బాగా గాయమై రక్తం కారుతూ ఉంటుంది. ఇంకా వేదవతి చాలా ఏడుస్తూ చిన్నోడా, చిన్నోడా అంటూ రక్తాన్ని తుడుస్తూ ఉంటుంది. ప్రేమ ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరి ప్రేమ ఎప్పుడైనా ధీరజ్ దగ్గరికి వెళ్తుందా? ఏం జరుగుతుంది? వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.